Vivan, you have a very big surprise. మీకు మరొక ముఖ్యమైన చెప్తాను నండి. ఈ వ్రతాన్ని మొట్టమొదటి ఎవరు ఆచరించారో చెప్తాను నండి. ప్రథమాధ్యాయ ప్రారంభ. హలో ఎవ్రీబాడీ, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి మీరందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు హిమగిరి సంధ్య బ్లాగ్స్. పొద్దున్నే కొంచెం డల్గా ఇంట్రడక్షన్ చెప్తున్నాను, ఎందుకనంటే మార్నింగ్ 6 o'clock అనమాట. చాలా సంవత్సరాల తర్వాత అప్పుడప్పుడు లేస్తారు ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే, మా ఇంట్లో సత్యనారాయణ ఉంది అండ్ కార్తీక పౌర్ణమి ఉంది, ఆల్సో మా బాబు బర్త్డే కూడా ఉందనమాట. సో అన్నీ ఒకటేసారి కలిసి వచ్చినాయి. సో అన్నీ కలిపి ఇవాళ మేము మంచిగా పూజ చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో దీపం, కార్తీక దీపం పెట్టాలి కదా, సో గుడికి వెళ్ళేసి దీపం పెడతాము, బాబు బర్త్డే చేసుకుందాము, మంచి మంచి వంటలు చేసుకుందాము. ఇవాళ బ్లాగ్ లో మీకు అంతా కలిపి చిన్న చిన్న క్లిప్పింగ్స్. ఈ బ్లాగ్ లో మేము పూజ ఎలా చేసుకున్నాము, బాబు బర్త్డే ఎలా చేసుకున్నాము, ఇవన్నీ ఒకటే రోజు ఎలా మేనేజ్ అయినాయి అన్ని చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. ఈ తులసి పూజ వచ్చేసి కార్తీక పౌర్ణమికి ముందు రోజు చేశానమాట. యాక్చువల్గా ఆ రోజు తులసి మాతకి ఇంకా ఉసిరికాయ చెట్టుకి రెండింటికి పెళ్లి చేస్తాం కదండి. ఆ కళ్యాణం రోజు యాక్చువల్గా నా దగ్గర ఉసిరికాయ చెట్టు లేదు, సో తులసి మాత పూజ మాత్రమే చేయగలిగాను ఆ రోజు. బియ్యం పిండితోటి 11 ప్రమిదలు చేసి దాంట్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి పువ్వులు పెట్టి టెంకాయ కొట్టి అలా పూజ అయితే పూర్తి చేశాను ఆ రోజు. పూజ అంతా అయిపోయిన తర్వాత దానికంటే ముందే యాక్చువల్గా ఇంటి గుమ్మం బయట చక్కగా జాజు అలికానమాట. జాజు అలికి దానిపైన చుట్ల ముగ్గులు వేయడం అనేది నాకు చాలా చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి చుట్ల ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాను అనమాట. ఇప్పుడు ఇంకా ఏంటంటే అపార్ట్మెంట్ లైఫ్ అయిపోయింది కాబట్టి అపార్ట్మెంట్లలో పెద్ద పెద్ద గుమ్మాలు ఉండవు, ఇంకా మనం అంతంత పెద్ద పెద్ద ముగ్గులు వేయలేం కాబట్టి ఏదో తోచిన కాడికి మనకు ఉన్న దగ్గరికి చిన్నగా చుట్ల ముగ్గులు వేసుకొని అలా ఆనందపడిపోతూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ కార్తీక పౌర్ణమి వచ్చేసింది అండ్ ఆల్సో ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాము. ఆ రోజే బాబు బర్త్డే కూడా ఉంది కాబట్టి చాలా పనులు ఉండే అనమాట. సో దానికంటే ముందు రోజే ఏం చేసామంటే మార్కెట్కి వెళ్ళి అన్ని సరుకులు, పువ్వులు, పూజ సామాను అన్నీ తీసుకొచ్చేసి నేను పూలదండలు జనరల్గా నాకు టైం లేదనుకోండి, పూల దండలు రెడీమేడ్గా దొరుకుతాయి కదా, అవి తీసుకొచ్చి గుమ్మాలకు అవన్నీ వేసుకుంటాను. కానీ మనకి కథపీట అనేసరికి కంపల్సరీగా బంతి పూలు, మామిడాకులు, అరటిపండు కొమ్మలు ఇవన్నీ పెడతాం కదా, అందుకని నేను ఇవేంటంటే ఫ్రెష్గా తీసుకొచ్చి దండలు కాకుండా ఇలాగ చేతితోటి అల్లి ఆల్మోస్ట్ ఒక 7 to 8 దండలు అల్లేసి నీట్గా పెట్టాను ప్రయర్ డే రోజే. మార్కెట్లో ఎంత రెడీమేడ్ ఐటమ్స్ దొరికినా కూడా మన చేతితోటి కొన్ని పనులు సొంతంగా చేసుకుంటే ఆ ప్రశాంతతనే వేరు అసలు. అలాగా గుమ్మాలకి మొత్తం ఒక 4 గుమ్మాలకి సరిపడా పూలదండలు అండ్ పీటకి సరిపడా పూలదండలు అన్నీ అల్లేసి పెట్టానమాట. కార్తీక పౌర్ణమి మెయిన్ డే ఏదైతే ఉందో దానికంటే ముందు రోజు నుంచే ప్రయర్గా స్టార్ట్ అయిపోయింది ఈసారి సాయంత్రం నుంచి. కాబట్టి నేను ఎప్పుడైతే పౌర్ణమి స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచే ఇల్లంతా కడిగేసి తలస్నానం చేసేసి పూజ సామాన్లు అన్నీ క్లీనప్ చేసేసుకొని పూజ రేపు పొద్దున 6 గంటలకి 7 గంటలకి అనగా దానికి ముందు రోజే కథపీటనంతా కడిగేసి మొత్తం సిద్ధం చేశాను. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు పంతులు చాలా చాలా బిజీగా ఉండే అనమాట, ఆయనకు అస్సలు టైం లేదు. కాబట్టి నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పంతులు వచ్చిన తర్వాత మనం లేట్ చేయకుండా ఉంటామని ముందు రోజే కథపీట మొత్తం రెడీ చేసుకుని పెట్టుకున్నాం. పిల్లలకి డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు ఉంటుంది కదా, అందుకని మార్నింగే లేసి బ్రేక్ఫాస్ట్ ఆకలి అని అంటుంటే సరే దోశ పిండి ఉంది కదా అని చెప్పేసి దోశ వేసుకోమంటే నేనేస్తాను, నేనే టర్న్ చేస్తానని చెప్పి వేస్తున్నాను అనమాట. ఇంకో పక్క వచ్చే వాళ్ళందరికీ భోజనంలోకి పెరుగు కావాలి కాబట్టి ఆల్మోస్ట్ ఒక 3 లీటర్ల పాలు కాగపెట్టేసి ఇంట్లోనే పెరుగు తోడేసాను అనమాట. ఎంత ప్యాకెట్లు తెచ్చినా కూడా నాకు ఇంట్లో ఏవైనా సరే స్వయంగా చేసుకొని వండుకొని తింటేనే అది చాలా తృప్తిగా ఉంటుంది అండ్ ఆల్సో టేస్టీగా ఉంటుంది. అందుకని పాలన్నీ కాగబెట్టేసి ఒక 3 లీటర్ల పెరుగు ఇంట్లోనే తోడేసాను అనమాట. ఇంకో పక్క వెజిటేబుల్స్ అన్నీ వేసి సాంబార్కి తాలింపు కూడా వేసి రెడీ చేస్తున్నాను. ఇంకో పక్క సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. పప్పుని చక్కగా ఉడికించేసి పులుసు పేసి మరగపెడుతున్నాను ఒక పక్క. నిన్న నైటే వ్రతం పీట మొత్తం క్లీన్ చేసేసి మంచిగా బొట్లన్నీ పెట్టేశాము. ఇదిగోండి పీట ఈసారి కొంచెం పెద్దది దొరికిందనమాట. చాలా పెద్దగా ఉంది కాబట్టి హైట్ చిన్నగా అయిపోతుందేమో అని చెప్పేసి చిన్న పీట వేసేసి దానిపైన ముగ్గు అవన్నీ వేసి పెట్టాము. వెనకాల ఫోటో పెడతాను. ఇదిగోండి బాగుంది కదా.
మేము ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజైనా సరే కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతం అయితే చేపిస్తామండి. ఎందుకనంటే నాకు చాలా చాలా సెంటిమెంట్. ఎవ్రీ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం కానివ్వండి, కార్తీక పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం కానివ్వండి, అన్ని పూజలు సక్రమంగా చేయించుకుంటాను ఏదో నా శక్తికి తగ్గట్టుగా. సో మేము పాస్ట్ 3 years నుంచి చేపించే పూజలో బృహస్పతి అని చెప్పి ఈ పంతులు గారే వస్తారనమాట. స్టోరీ మాత్రం అసలు కథలో ఉన్న ప్రతి ఒక్క విశిష్టతని మంచిగా తెలిపేటట్టుగా ఎంత చక్కగా చెప్తారంటే అస్సలు 5 కథలు అయిపోయే వరకు కథల బుద్ధి కూడా కాదు, అంత చక్కగా వర్ణించుకుంటూ ప్రతి ఒక్క విషయం డీటెయిల్డ్గా చెప్తారనమాట. ప్రథమాధ్యాయ ప్రారంభః. తాం సర్వేషు తాం పౌరాణికం కలు. పూర్వము నైమిషార మహారణ్యంలో శౌనకాది మొదలైన మహాములంతా కూడా కూర్చుని ఒక దిక్కు కథ ప్రారంభమైనప్పుడు మా పిల్లలందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడతానండి. ఎందుకనంటే మనం చేసే పూజలలో మనం ఏం చేస్తున్నాము, దేవుడి దగ్గర కొంచెంసేపు కూర్చుని ఆ కుదురు కూడా రావాలని చెప్పేసి పిల్లలందరినీ అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తాను. ఒక పక్క పూజ నడుస్తుంది, ఇంకో పక్క మా మడిది, మా అత్తయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ బ్యాక్ ఎండ్లో చేస్తూ ఉన్నారు. అండ్ ప్రసాదం కూడా కలుపుతూ ఉన్నారు అనమాట. వచ్చే పోయి వాళ్ళకి పసుబొట్లు ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళ చేతుల కంకణాలు కట్టడం కానీ అన్ని బ్యాక్ ఎండ్లో చూసుకుంటూ ఉంటారు. మరీచీనాం పదమిచ్చంతి వేదసః యో దేవేభ్యో ఆతపది. ఇలా ఉండగా షావుకారు యొక్క ఇంటి వద్ద కూడా దొంగలు చొరబడి ధనదాని సంపదని కూడా దొంగలించుకొని పోతారు. ఇంకా మా ముత్తైదు చిన్న చిటుకు మీ అందరికీ తెలుసు కదా, చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఆ రోజు చక్కగా లంగా జాకెట్ వేసుకొని పూలు పెట్టుకొని పాపకు కూడా ఇలాగ ట్రెడిషనల్గా రెడీ అవ్వడము, చక్కగా అంతా ఆర్భాటం చేయడం అనేది ఆమె కూడా చాలా చాలా ఇష్టం అనమాట. సో అలాగ ఆమెను కూడా చిన్న చిన్న పనులలో ఇన్వాల్వ్ చేస్తుంటే ఆమె కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అనేసి అలా అన్నీ చేపిస్తూ ఉంటాను. శ్రీ సత్యనారాయణ అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెడుతున్నాము. ఆ నైవేద్యంలోకి వచ్చేసి పూరి చేసాము, హల్వా చేసాము, దద్దోజనము, పరమాన్నము, పంచామృతము అన్నీ కలిపేసి చేసామన్నమాట. 5 రకాల ప్రసాదాలు ప్రతిసారి చేస్తాము. అలాగా పూజ అంతా అయిపోయింది, ప్రసాదం అంతా పెట్టేశాము, ఆరతి కూడా ఇచ్చేసి అందరం చక్కగా మొక్కుకున్నాం అనమాట. నేను దేవుణ్ణి ఏ రోజు కూడా బంగారం ఇవ్వండి, పెద్ద లైఫ్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి నేను ఎప్పుడు కోరుకోనండి. నా ఒకటే ఒక్క కోరిక, పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. అదే చాలా చాలా సింపుల్. ఎందుకంటే నాకు ఎక్కువ ఆశలు లేవు, నేను ఎక్కువ కోరికలు కోరేసి నేనే గొప్పగా ఉండాలి, నేనే మంచి బతకాలి, లేదంటే అందరిలోకి నేనే పై చేయి ఉండాలని పొరపాటున కూడా ఏ రోజు కూడా కోరుకోను. పిల్లలకి మంచి చదువు, బుద్ధి, జ్ఞానం, జీవితం ఇవ్వాలని ఒకటే ఒక కోరిక నాకు ఎప్పటికీ. అండ్ ఉన్నన్ని రోజులు మా ఆరోగ్యం కాపాడుకొని మేము నలుగురికి సహాయపడేలాగా ఆరోగ్యాన్ని కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి బతికేలాగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే గుణాన్ని కానివ్వండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే ఆ తత్వాన్ని కానివ్వండి మాకు ఎప్పుడు ఉంచండి దేవా అని మాత్రమే కోరుకుంటాను. కానీ ఏ జన్మలో చేసిన పుణ్యమోనండి, బంగారు లాంటి భర్త, ముత్యం లాంటి పిల్లలు, చక్కటి జీవితము, ఇల్లు, వాకిలి, సిరి, సంపద, బంగారము, బట్టలు అన్నీ ఇచ్చాడు దేవుడు నాకు. అసలు ఏది లేదు అనేది, లోటు అనేది లేదు నా జీవితంలో. అన్నీ ఇచ్చాడు. నేను అనుకున్నవన్నీ సాధిస్తానే ఉంటాను. మీరు నమ్మరు, నేను ఏదైనా కోరిక అనుకుంటూ ఉంటే అది నెక్స్ట్ 6 months కానివ్వండి, నెక్స్ట్ 1 yearలో ఖచ్చితంగా సాధిస్తానండి. అది నా సంకల్పం చాలా దృఢంగా ఉంటుంది. అండ్ మా మీద దేవుడు దయ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేము దాన ధర్మాలు కానివ్వండి, అన్నదానం చేయడం కానీ, డబ్బులు హెల్ప్ చేయడం కానీ, మాకు తెలిసినంత వరకు మేమైతే ఎవ్వరికి మోసం చేయమన్నమాట. మాకు తోచినంత వరకు మేము అందరికి హెల్ప్ చేస్తూనే ఉంటాం. కాబట్టి దేవుడు మా మీద ఎప్పుడు బ్లెస్సింగ్స్ చూపిస్తూనే ఉంటాడు. ఇంకా సంతోషంగా సంపూర్ణంగా పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 12:30 1 గంట అవుతుందన్నమాట. ఇంకా ఆ రోజు మ్యాక్సిమం 50% కంటే ఎక్కువ అందరూ కూడా ఫాస్టింగ్లోనే ఉన్నారు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి కాబట్టి. ఇంకా ఆ రోజు భోజనాలన్నీ చాలా బాగా కుదిరాయండి. పులిహోర అన్నం చేసాము, వైట్ రైస్, పప్పుచారు, వంకాయ ఆలుగడ్డ కర్రీ అన్నీ చేసామన్నమాట. సో మధ్యాహ్నం లంచ్కి అందరికీ వడ్డీ చేస్తున్నాను. వంటలన్నీ మా మమ్మీ చేశారనమాట. ప్రసాదం దగ్గర, పూజ దగ్గర, బ్యాక్ ఎండ్లో అంతా పూజ చేయడం కానీ, పూజకి ముందు రెడీ చేయడం కానీ, అన్ని కథపీట దగ్గర నవగ్రహాలన్నీ రెడీ చేయడం కానీ అత్తయ్య వాళ్ళందరూ వచ్చి చేశారనమాట. మా ఇంట్లో ఏ కార్యమైనా సరే మా అత్తయ్య, మా మమ్మీ ఫస్ట్ ఉంటారండి. అసలు అన్ని రకాలుగా అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకరు వంటల దగ్గర చేస్తూ ఉంటారు, ఒకరు పూజల దగ్గర చేస్తూ ఉంటారు. అసలు నాకు అసలు ఏ కష్టం అనేది తెలీదు. వీళ్ళిద్దరూ ఉండి మొత్తం మ్యాక్సిమం అన్నీ మేనేజ్ చేస్తారు కాబట్టి నాకు ఇంకేం లేదు, జస్ట్ రెడీ అయిపోయి పూజ ముందర కూర్చోవడం మాత్రమే ఉంటుంది. ఇంకా మా తమ్ముడు పిల్లలు, మా తమ్ముడు భార్య అందరూ కలిసి వచ్చారనమాట. ఎంత ముద్దుగా ఉంటారో మా తమ్ముడు పిల్లలు, అసలు లక్కీ అండ్ లడ్డు అనమాట ఇద్దరు.
ఇంకా ఈవినింగ్ రాలేను అనుకున్న వాళ్ళకి అప్పుడే పసుబొట్టు ఇచ్చేసాను. మా పిన్నికి ఫస్ట్ ఇస్తానమాట, ఎందుకంటే పూజకి ఫస్ట్ తనే వస్తుంది అండ్ ఫస్ట్ పసుబొట్టు కూడా తనే తీసుకుంటుంది, ఎందుకంటే ఫాస్ట్గా చేసేస్తుంది ఏదైనా సరే. సో అలాగా పిన్ని వాళ్ళకి అందరికీ పసుబొట్టు ఇచ్చేసి ఇంకా అందరితో పాటే మా అమ్మకు కూడా పసుబొట్టు ఇచ్చేసాను, మా మరదలకి సోఫియా కూడా ఇచ్చేసాము, అందరికి నేబర్స్కి అందరికీ పసుబొట్టు ఇచ్చేసి ఇంకా పెద్దవాళ్ళందరికీ పసుబొట్లు ఇచ్చడం అయిపోయిన తర్వాత మా చిన్న ముత్తైదులందరినీ కూర్చోపెట్టాను. మా అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ గర్ల్స్ గ్యాంగ్ ఉందన్నమాట. వీళ్ళందరూ చాలా క్యూట్గా ఉంటారు, మాతో చాలా ఆడుకుంటారు అనమాట. సో వీళ్ళందరూ మాకు చాలా క్లోజు. సో వాళ్ళందరినీ కూర్చోపెట్టి మా పాపతో పాటు అండ్ సోనీని కూడా కూర్చోపెట్టేసి అందరికీ పసుబొట్లు ఇచ్చాము వీళ్ళకి. ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్నా కానివ్వండి, ఇంటికి ఒక ఆడపిల్ల ఉంటే అది ఎంత అందంగా ఉంటుంది కదా. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే దేవుడి దయ వల్ల నాకు పెళ్ళైన తర్వాత మా ఇంట్లో మా సిస్టర్ ఇన్ లాస్ చాలామంది, అసలు ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు. నాకు పెళ్ళికి ముందు అయితే అసలు ఒక్కరు కూడా లేదు. అందరికీ మేనమామలకి, బాబాయిలకి, పిన్నిలకి అందరికీ ఒక్కదాన్ని అనమాట నేను ఆడపిల్లని. కానీ పెళ్ళి తర్వాత జాక్పాట్ లాగా అందరూ ఆడపిల్లలే. నాకు చాలా హ్యాపీ అసలు. అలాగా మొత్తానికి పూజ అయితే పూర్తి అయిపోయింది, అందరికీ పసుబొట్లు ఇచ్చేసాము. అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం రెడీ అయిపోయి గుడికి వెళ్ళాము అందరము. గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో దీపాలు పెట్టేసి 365 ఒత్తులు మనం ముట్టిస్తాం కదండి. సో అలాగా ప్రతి ఒక్కరము గుడికి వెళ్ళేసి అందరం ఒత్తులు వెలిగించాము. ఆ రోజు గుడిలు మాత్రం కిటకిటలాడిపోతున్నాయి, అస్సలు చిన్నగా సందు కూడా లేదు. మా ఇంటికి దగ్గరలో చాలా పెద్ద గుడి ఉంటుందన్నమాట. ఆ గుడిలో ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు, వినాయకుడు, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, సాయిబాబా అందరూ ఉంటారనమాట, శివాలయంతో సహా. సో ఆ గుడిలోకి వెళ్ళేసి అందరము ఆకులు తీసుకొని ఆకులలో ముగ్గులు వేసి చక్కగా టెంకాయలు కొట్టి ఉసిరికాయల పైన ఒత్తులు పెట్టి దీపాలు వెలిగించి, కార్తీక పౌర్ణమి కాబట్టి ఆ రోజు 365 ఒత్తులు వెలిగించి 365 రోజులు ఒత్తులు వెలిగించుకున్నా సరే ఆ రోజు మాత్రం వెలిగిస్తే చాలా పుణ్యం అని చెప్తారు కదా. సో అందుకని అందరం కలిసి చక్కగా ముట్టించి మొక్కాము దేవుళ్ళో. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 6:30-7 అయిపోయింది అనమాట. ఇంకా బాబు బర్త్డేకి కొంచెం చిన్నగా డెకరేషన్ చేశాము. ఆల్మోస్ట్ 9 ఇయర్స్ నుంచి చాలా పెద్దగా చేస్తూనే ఉన్నాము. ఇంకా ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఏంటంటే ఆ బర్త్డే అనగానే ఒక సెలబ్రేషన్, బెలూన్స్, వాళ్ళకి ఆ కేక్స్, గిఫ్ట్స్ అనేది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఏ బర్త్డే కూడా మిస్ చేయకుండా ప్రతిసారి మాకు తోచినంత, మాకు వచ్చినంత డెకరేషన్ చేసేసి పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఏదో చిన్న సర్ప్రైజ్ అన్ని ప్లాన్ చేస్తూ ఉంటాము. అపార్ట్మెంట్లో పిల్లలందరికీ వివాన్ బర్త్డే అని అందరూ ఎక్సైట్మెంట్ తోటి చిన్న గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసుకొని నేను ఎప్పుడు ఇవ్వాలి గిఫ్ట్ అనేసి అందరూ రెడీ అయిపోయి చక్కగా ఈవినింగ్ వచ్చేసారు. ఇంకా పిల్లలందరూ ఎక్సైట్మెంట్ అనమాట, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు మనం గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, ఎవరు బర్త్డే ఉన్నా సరే మనం రెడీ అయిపోయి వెళ్ళిపోయి మనం తీసుకువెళ్ళిన ఒక చిన్న గిఫ్ట్ అయినా సరే వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి, మనం గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఎలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అవుతారు చూడాలని చెప్పేసి చాలా ఆశగా ఉంటుంది కదా. సో వీళ్ళందరినీ చూస్తుంటే మన చైల్డ్హుడ్ అలాగే గుర్తొస్తుంది. ఇంకా వివాన్కి ఆ రోజు 2 కేక్స్ అనమాట. వాళ్ళ మామయ్య, మా తమ్ముడు ఒక కేక్ తీసుకొచ్చాడు, మా హస్బెండ్ వెళ్ళేసి ఒక కేక్ తీసుకొచ్చారు. సో 2 కేక్స్ ఉన్నాయి ఆ రోజు. స్ట్రాబెరీ ఫ్లేవర్ ఒకటి, ఇంకొకటి చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి. సో ఈ 2 కేక్స్ చూసే వరకు వివాన్ ఫుల్ ఎక్సైటెడ్ అసలు. ముందు గిఫ్ట్
హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటిది ఏంటిది డాడీ? పాపం వివాన్, యూ హ్యావ్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్. వివాన్కి ఆ రోజు చాలా పెద్ద సర్ప్రైజ్ అనమాట. యాక్చువల్గా మేము కూడా ఏమి పెద్ద గిఫ్ట్ ప్లాన్ చేయలేదు ఈసారి, కొంచెం వేరే పనుల వల్ల కొంచెం అలాగా ఇగ్నోర్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే బాబు పాస్ట్ 6 months నుంచి పియానో నేర్చుకుంటున్నాడు. సో బాబుని ఎంకరేజ్ చేయడం కోసం మా డాడీ లాస్ట్ టైం నుంచి ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి పియానోస్ గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు. ఇది 3rd పెద్దదనమాట, ప్రొఫెషనల్ కీబోర్డు. దీంట్లో అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. బాబు ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ అనేది కొత్తది ఉండాలి. సో దట్ బాబు చాలా ఇంట్రెస్టింగ్గా ప్లే చేస్తాడు, అన్నిటి మీద అలాగా ఇంట్రెస్ట్ రావాలి అని చెప్పేసి మా డాడీకి చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. మాకు కూడా చిన్నప్పుడు మా డాడీ వయలిన్ నేర్పించాడు, పియానో నేర్పించారు, ఇంకా చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించేవారు అనమాట. సో అలాగా పిల్లలు కూడా పియానో ప్లే చేయాలని చెప్పేసి మా హస్బెండ్కి కూడా చాలా ఇంట్రెస్ట్, అందుకని ఆయన జాయిన్ చేశారు మ్యూజిక్ క్లాస్లో. తర్వాత అది ఎలాగైనా కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా మ్యూజిక్ క్లాసులు మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా తీసుకెళ్తూ ఉంటాము. చాలా చాలా హ్యాపీ, నేను కూడా, బాబు కూడా ఫుల్ హ్యాపీ. అలాగా ఇవాళ కార్తీక పౌర్ణమి, సత్యనారాయణ వ్రతము, బాబు బర్త్డే ఎంత హ్యాపీగా చేసుకున్నామండి. దిస్ ఈజ్ సచ్ అ మెమరబుల్ డే. అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఐ హోప్ ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వ్లాగ్, సంధ్యా సైనింగ్ ఆఫ్. బాయ్.